ఓం శాంతి. నమస్తే. మనస్సు, బుద్ధి ఈ రెండు పదాలు మనం చాలా వాడుతూ ఉంటాం. అసలు మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవి మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? మనస్సు అంటే సింప్లీ ఇట్స్ అ థాట్ ఫ్యాక్టరీ. అంటే మనలో వచ్చేటువంటి అనేక ఆలోచనలకి జన్మస్థలం మనస్సు. ఈ మనసులో వచ్చేటువంటి ఆలోచనలకి మూల కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ ఆలోచనలు మన జ్ఞాపకాల్లోంచి రావచ్చు, అనుభవాల్లోంచి రావచ్చు, సంఘటనల నుంచి రావచ్చు, వ్యక్తుల వల్ల రావచ్చు, లేదంటే మన ఓన్ క్రియేటివిటీ వల్ల కూడా ఆలోచనలు పుడతాయి. రైట్? సో మనస్సు అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఇట్స్ అ థాట్ ఫ్యాక్టరీ. కానీ చూడండి, ప్రతి ఫ్యాక్టరీలోనూ ఒక క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏ ప్రోడక్ట్ అన్నా వాళ్ళ స్టాండర్డ్కి తగ్గట్టుగా కానీ తయారవ్వకపోతే ఆ ప్రోడక్ట్ని అది తీసి పక్కకు పెట్టేస్తుంది. అదేవిధంగా ఈ మనసు అనేటువంటి థాట్ ఫ్యాక్టరీకి కూడా ఒక క్వాలిటీ కంట్రోలర్ ఉన్నాడు. అదే బుద్ధి. మనసులో వచ్చే రకరకాల ఆలోచనలని మంచి చెడు అని చెప్పేటువంటి శక్తే బుద్ధి, ఇంటెలెక్ట్. అందుకే మనిషిని బుద్ధిజీవి అని అంటాడు. కానీ మనిషి బుద్ధిని అప్లై చేయగలరు. యాక్చువల్గా ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ ఇవన్నీ జంతువులకు కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా ఎక్కువ ఉంటాయి. మనుషుల కన్నా జంతువుల్లో ఎమోషన్స్, ఫీలింగ్స్, అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మనందరం ప్రాక్టికల్గా కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుండొచ్చు. బట్ మనిషిలో ఉండేటువంటి ఎక్స్ట్రా క్వాలిటీ ఈజ్ దిస్ ఇంటెలెక్ట్. అంటే ఆర్ పవర్, లాజిక్, రీజనింగ్, అండర్స్టాండింగ్, డిసర్నింగ్ అంటే అర్థం చేసుకోవడం, ఒకదాన్ని అనాలిసిస్ చేయడం అంటే దాని యొక్క మంచి చెడు కూడా మనం ఆలోచించగలగడము, దాన్ని విశ్లేషించుకోగలగడము, నిర్ణయించుకోగలగడము, ఇలాంటి ద ఫైనర్ క్వాలిటీస్ ఆఫ్ అ హ్యూమన్ కెపాసిటీ ఈజ్ ఇంటెలెక్ట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనకి ఎదురుగుండా ఒక మణి ఇచ్చారు, ఒక స్టోన్ ఇచ్చారు, అది డైమండా లేదంటే గీట్రాయా అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం. వీ కెన్ డిసర్న్ ఇట్, రైట్? సో ఇలాంటి ఫైనర్ క్వాలిటీస్ ఉన్నదే బుద్ధి. అయితే మనసు, బుద్ధి ఏదైతే ద అవుట్పుట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ఆర్ బిహేవియర్. అదే సంస్కారం. మనం మనస్సుతో ఆలోచించి బుద్ధితో ఏదైతే నిర్ణయించుకుంటామో అదే మన సంస్కారం అవుతుంది. అందుకనే మనం చిన్న చిన్న వాటిని కూడా కేర్లెస్గా వదిలేయకూడదు. ఎందుకంటే ఇవాళ చిన్నది కాబట్టి పర్వాలేదు అనుకుంటాం, కానీ మాటి మాటికి ఆ తప్పును రిపీట్ చేయడం మనకి అలవాటు అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒకసారి ఒక చిన్న పిల్లవాడు అడిగాడు అనమాట, సిస్టర్ మీరు ఎప్పుడూ నిజం చెప్పాలని అంటారు, నిన్న మేము క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు మా బాల్ వెళ్ళి పక్క వాళ్ళ కారుని తగిలింది, ఆ అంకుల్ వచ్చి అడగగానే నేనేమో నిజం ఒప్పేసుకున్నాను, కానీ మా ఫ్రెండ్ ఏమో నేను కాదు అంకుల్ అని అనేసాడు. నిజం చెప్పినందుకు ఆ అంకుల్ నన్ను కొట్టాడు, అబద్ధం చెప్పినందుకు ఆ అబ్బాయికి ఏ దెబ్బలు తగలలేదు, మరి నేను నిజం ఎందుకు చెప్పాలి అని అన్నాడు. విచ్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అది చిన్నపిల్లవాడు అడిగినా పెద్దవాళ్ళని మనలో కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ఏ అబ్బాయికైతే నేను అబద్ధం చెప్తే నాకు ఏ ప్రాబ్లం రాదు అన్న థాట్ క్రియేట్ అయిందో, ఇప్పుడు అది చిన్న విషయమే కావచ్చు, కానీ అదేమవుతుంది ఆ అబ్బాయిలో, అదొక అలవాటు కింద మారుతుంది. అలవాటు కింద మారిన తర్వాత రేపు పెద్ద విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తారు. దొరికిపోయారనుకోండి, ఇంకా వాళ్ళ మీద నమ్మకం పోతుంది. అదే ఏ అబ్బాయి అయితే నిజం చెప్పాడో ఆ అబ్బాయికి ఆ రోజు దెబ్బలు పడవచ్చు, కానీ ఆ అబ్బాయికి వాల్యూ పెరుగుతుంది. ఈ అబ్బాయి దెబ్బలన్నా తింటాడు కానీ అబద్ధం మాత్రం చెప్పడండి. వాళ్ళ పేరెంట్స్కి పేరు వస్తుంది, మీ అబ్బాయి ఎప్పుడు అబద్ధం చెప్పడు అని. ఆ అబ్బాయి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఈ విధంగా మనం చేసేటువంటి చిన్న చిన్న మంచి అయినా కూడా మనలో మంచి సంస్కారం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చాలామందికి ఈ కాలంలో ఒక ప్రశ్న ఉంది, మేము ఒక్కళ్ళం మంచిగా ఉంటే ఏమవుతుంది సిస్టర్, ప్రపంచంలో అంతా ఎంతో అన్యాయం ఉంది అని చెప్పి. కానీ మనం ప్రపంచం కోసం మంచిగా ఉండటం లేదు, మనం మన కోసం మంచిగా ఉంటున్నాం. మనం మంచిగా ఉండడం వల్ల మనం పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం. మన జీవితం మనకి బాగుంటుంది. మన జీవితం ఎప్పుడైతే మనకి బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ మన ఫ్యామిలీ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చిన్నదే కదా అని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఈ చిన్న చిన్నవే రేపు పెద్దవిగా తయారవుతాయి.
కాబట్టి మనసులో రకరకాల థాట్స్ మనకి రావచ్చు, కానీ బుద్ధి అనేటువంటిది ఇంటర్వీన్ అయ్యి ఆ థాట్స్లో ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి అది రాంగ్ అని చెప్పినా కూడా మనం వెళ్ళి దాన్ని చేస్తాం. తెలుసు సిగ్నల్ క్రాస్ చేయకూడదని నాకు తెలుసు, కానీ అయినా హడావిడిగా వెళ్ళి క్రాస్ చేసి యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఫిజికల్ డ్యామేజ్ అవ్వకన్నా ముందే బుద్ధి ఎప్పుడైతే స్టాప్ అంటుందో మనం స్టాప్ అవ్వాలి. బికాజ్ ఈ మనస్సు బుద్ధి అనేటువంటివి భగవంతుడు సృష్టించినటువంటి శక్తులు. ఇవి ఎప్పుడూ మనల్ని కరెక్ట్గానే గైడ్ చేస్తాయి. ఆర్ ఇన్నర్ వాయిస్ ఆర్ ఇన్నర్ కాన్షియస్నెస్ ఎప్పుడూ మనల్ని సరైన మార్గంలోనే గైడ్ చేస్తుంది. కానీ దాని నోరు నొక్కేసినప్పుడే మనిషి ఏం చేస్తున్నాడు, నచ్చినట్టు ప్రవర్తించడం వల్లే ఇవాల్టి సొసైటీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. సో మనం ప్రతి ఒక్కరు మన మనసు చెప్పేటువంటి ఇన్నర్ కాన్షియస్నెస్ని కానీ మనం విన్నట్లయితే ఎవరి కోసమో కాదు, మన లైఫ్ మనకే బాగుంటుంది. సో మనస్సు అంటే ఆలోచన శక్తి, బుద్ధి అంటే నిర్ణయ శక్తి, సంస్కారం అంటే మన ప్రవర్తన. ఈ మూడు కలిసి ఉండేటువంటి చైతన్య శక్తిని ద సెల్ఫ్, ద సోల్ అనేసి అనడం జరుగుతుందన్నమాట. ఓం శాంతి. నమస్తే.